ఆయన జనాలు అందరూ చూసుకుంటారు. 26కి ఆయనకి కొన్ని వివరాలకి బయటికి వచ్చే అవకాశంతో కొన్ని అర్హతల నిమిత్తం మేము ఆయన విషయం కోసం మేమే వెళ్ళి కలిసి వస్తూ ఉంటాం. మీ ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో ఈ జ్ఞాన సంపదని సంపాదించుకోవడానికి మీరు నేర్చుకున్నటువంటి విద్య ఇదంతా కూడా ఏ ప్రాంతంలో జరిగింది? మంచి ప్రశ్న. సహజంగా అమ్మ మీరు అడిగారు కాబట్టి చెప్తాము. ఒక స్థల పురాణం బలమైనది ఎప్పుడైనా. ఎందుకంటే స్థలం పవిత్రమైనది కాకపోతే విద్య పవిత్రంగా రాదు. రెండో విషయం, విద్య పవిత్రంగా వస్తే సరిపోదు, గురువు పవిత్రముగా ఉండవలెను. గురువు పవిత్రమైన వాడైతే సరిపోదు, గురువు బోధన పవిత్రంగా ఉండవలెను. గురువు బోధన పవిత్రముగా ఉంటే సరిపోదు, ఆయన శిష్యుడు నా గురువు బోధన పవిత్రమైనదని రుజువు చేయబడాలి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే మహానీయుడు మహాక్షేత్రంలో కాశీక్షేత్రంలోనే సాధ్యము. ఎందుకంటే గురువు కూర్చున్నది అక్కడే, ఆది బీజం మొదలైంది అక్కడే. ఇప్పుడున్న అన్ని ఘాట్లో ఒకప్పుడు మణికర్ణిక ఘాటే ఉండే, ఈ తర్వాత కొన్ని వ్యాపార రీత్యా వచ్చిన ఘాట్సే, కానీ ఇప్పుడు శవాలకి వ్యాపారం అక్కడ. ఒకప్పుడు ఒక శవం రావాలి అని అంటే పరమశివుడి ఆజ్ఞ కావాలి.